పేరు భాస్కర్. నేను 5వ వార్డు అభ్యర్థిగా ఈరోజు బరిలోకి రావడం జరిగింది. గతంలో నేను పార్టీలో పనిచేసినాను, కాకపోతే టికెట్ నాకు రానందువల్ల ఇండిపెండెంట్గా అయినా నేను ప్రజాసేవ చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చినాను. గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు మా కాలనీకి జరగలేదు. మా కాలనీ ప్రజలు చాలా బాధపడ్డారు. కాబట్టి నేను ముందుకు వచ్చి మా కాలనీ సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. మా మద్దతుదారులంతా, మా కాలనీ ప్రజలంతా నాకు ఫుల్ మద్దతు ఇస్తారు. కాబట్టి నేను ముందుకు రావడం జరిగింది. మౌలిక వసతులు అనేవి ఏవీ లేవు. కరెంటు వైర్లు అయినా, మోరీలు అయినా, డ్రైనేజ్ సమస్యలు అయినా, సిసి రోడ్లు అయినా, శ్మశాన వాటిక ప్రధాన సమస్య, ఇవన్నిటికీ కూడా మా కాలనీ ఇంతవరకు గత ప్రభుత్వంలో కూడా నోచుకోలేదు. ఇప్పటికి కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కాబట్టి మేము మా కాలనీ తరఫు నుంచి మేమే ముందుకు వచ్చి మా కాలనీ సమస్యలు అనేది మేమే పరిష్కరించాలని మా కాలనీ మద్దతుదారులంతా సపోర్ట్ చేస్తారు. కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది. 10 సంవత్సరాలు ఇప్పుడు ఇద్దరు వచ్చిపోయినారు కానీ మాకు ఏం చేయలేదు. మోరీలు ఘోరంగా ఉన్నాయి, పందులు ఘోరంగా ఉన్నాయి, మస్తు ఆగమున్నది. బాణపురం కుక్కలు అంటే ఇక మామూలుగా కానీ పందులు ఉన్నాయి, బాగా మోరీలు కావాలి మాకు. అంతే మేము గెలిపిస్తాం. మాకు మోరీలు, మాకు సీసీ రోడ్లు, మాకు పాములు, పురుగులు అన్ని శీతం వస్తున్నాయి మా గల్లీల పంటి. మేము సత్తా బత్తా మాకు ఎవరు కానిలే. ఇద్దరు వచ్చిన అన్న తమ్ములు మాకేం చేసుకోలే. నా మూడు దగ్గర 4 ఏళ్ళు పింఛను లేవు, ఏది లేదు. మాకు సౌకర్యం చేయాలంటే మేము భాస్కర్ తరఫున నిలబడతాం. నా పేరు అనిల్ కుమార్. 5వ వార్డులో నేను కార్యకర్తగా పనిచేసినాం. కానీ మాకు పార్టీలో ఉండి ఏ పార్టీలు ఉన్నాయో కూడా మాకు మౌలిక సదుపాయాలు అనేది ఏది లేదు. మాకు మెయిన్ ప్రాబ్లం వల్ల రోడ్లు, మోరీలు, శ్మశాన వాటికి అసలు లేదు. ఊరి నుండి దూరం ఉండట్లా మాకు ఈ ఏరియాని పట్టించుకునే నాదులు లేరు. అందువల్ల మేము ఇక్కడ లోకల్ క్యాండిడేట్ గెలిపించుకొని పనులు చేయించుకోవాలని మేము. ఇందులో మెయిన్గా మాకు కుక్కల బెడగలు ఉన్నాయి, రోడ్లు లేవు, మోరీలు లేవు, శ్మశాన వాటిక లేదు. సీజీ చేయబట్టి రోడ్లు కూడా మున్సిపల్ వాళ్ళు కూడా బయట వాళ్ళు చేసేసరికి ఆ క్లీనింగ్ కూడా బరాబర్ చేయక ఆ సీదంతా పెరిగి పురుగులు, పుట్రలు వచ్చి, పాములు వచ్చి, లాస్ట్ టైం కూడా ఒక 5-6 పాములు కలిసి, కుక్కలు కలిసి అన్ని రకాలు ఉన్నాయి. ఏది పట్టించుకోకుండా మౌలిక అవసరం లేదు. మళ్ళీ ఇంకోటి ఇక్కడ ఒకటి హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. అదొకటి మెయిన్ ఎజెండా మాకు ఉన్నాయల్ల. బస్తీ దవాఖాన ఒకటి, శ్మశాన వాటిక, మోరీలు, రోడ్లు, వీటి గురించి మేము